మూడో రోజుకు చేరుకుంది. సమ్మెలో జనసేన, టీడీపీ నాయకులు పాల్గొని మద్దతు తెలియజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ అంగన్వాడీలు ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రం ఒక జనరేషన్ ఒక నూతన వ్యవస్థకి తల్లిదండ్రులు వ్యవసాయ కార్మికులు ఉంటారు, లేకపోతే ఇతరితర పనులతో ఉన్నటువంటి బిడ్డలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. ఆ బిడ్డలందరినీ అంగన్వాడీ దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆయా కానీ ఆ టీచర్ కానీ ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం ఎంత తాపత్రయపడతారో నేను చూశాను. నేను వెళ్ళరా ఆ అంగన్వాడీల్లో పెరిగినటువంటి బిడ్డలు ఈవేళ జిల్లాల్లోని, రాష్ట్ర స్థాయిలోని, దేశ స్థాయిలోని అనేక ఉన్నతమైనటువంటి బాధ్యతలతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దానికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు అయితే ఆ బిడ్డల్ని సహజంగా ఆ స్థాయిలోకి తీర్చిదిద్దినటువంటి తల్లి అంగన్వాడీ తల్లి, అది నిజమైనటువంటి తల్లి. అలాంటి తల్లి వేళ రోడ్డు మీదకి వచ్చారయ్యా జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రోడ్డు మీద పడ్డారు ఆ బిడ్డలు. మేము నీ ప్రభుత్వంలో అనేక దుర్మార్గాలు నడుస్తూ ఉన్నాయి, వాటన్నిటికన్నా ఒక మాతృమూర్తి, ఒక తల్లి, ఎవరో కన్న బిడ్డ ఆ అంగన్వాడీ ఒడిలో పెట్టి వెళ్ళిపోతుంటే ఆ తల్లి ఆ బిడ్డ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్ది ముడ్డు కడిగి ఒళ్ళు కడిగి ఆ బిడ్డకు కావాల్సినటువంటి సమయంలో పాలు ఇచ్చి అన్నం పెట్టి లాలించి ఆ తల్లిదండ్రులను మైమరిపించి పెంచినటువంటి తల్లి అంగన్వాడీ కేంద్రం ఉన్నటువంటి ఆ తల్లయ్య వాళ్ళని రోడ్డు మీద తీసుకురావడం అనేది ఇది చాలా పాపం జగన్మోహన్ రెడ్డి. అంగన్వాడీ